ఐపీఎల్ దీని పాపులారిటీ ఏ రేంజ్లో ఉంటుందో సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. మీ ఫేవరెట్ ఐపీఎల్ టీం ఏంటో కింద కామెంట్లో ఖచ్చితంగా నాకు చెప్పండి. నా ఫేవరెట్ టీం అయితే ఎస్ఆర్హెచ్. వరల్డ్ T20 లీగ్స్లో ఇండియన్ ప్రీమియర్ లీగే టాప్. ప్రతి సంవత్సరం ఒక్కో టీం నియర్లీ 200 కోట్లు ఈ ఈవెంట్ కోసం ఖర్చు చేస్తాయి. అందుకే ఐపీఎల్ని వరల్డ్లో థర్డ్ కాస్ట్లీ ఈవెంట్గా చెప్తారు. ఐపీఎల్ కప్పు కొడితేనేమో ఇచ్చేది 20 కోట్లు, దానికోసం టీంలు 200 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తాయి అని మీకు డౌట్ రావచ్చు. అసలు ఈ టీమ్స్ అన్నీ ఐపీఎల్ ద్వారా ఎలా సంపాదిస్తాయి? జస్ట్ టికెట్లు అమ్మి అనుకుంటే మీరు నార్త్ కొరియాలో కాలు వేసినట్లే. కోవిడ్ కేసెస్ వల్ల లాస్ట్ ఇయర్ స్టేడియంలో 50% కెపాసిటీ మాత్రమే అలౌ చేశారు. అంటే ఐపీఎల్ ఇన్కమ్ లాస్ట్ ఇయర్ తగ్గిందా? నో. ఎందుకంటే ఐపీఎల్ టికెట్స్ అమ్మటం ద్వారా కేవలం 10% రెవెన్యూ మాత్రమే వస్తుంది. అసలు ఐపీఎల్కి ఇన్కమ్ ఎలా వస్తుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. ఆ గంట మోగిందంటే నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది. సో ప్లీజ్ డూ ఇట్. 2007లో ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచిన దగ్గర నుంచి జనాలు T20 మ్యాచెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేశారు. ఈ ఫార్మాట్ కొత్తది కావటం మాత్రమే కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హై వోల్టేజ్ గా ఉంటుంది. ప్లేయర్స్ టాలెంట్ కి ఇదొక పరీక్ష లాంటిది. తక్కువ టైంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. జనాలకి ఎక్కువ టైం పట్టే టెస్ట్ మ్యాచ్లు, 50 ఓవర్స్ వన్డే మ్యాచ్లు బాగా బోర్ కొట్టడం స్టార్ట్ అయింది. పేషెన్స్ ఎక్కువ లేకపోవడం వల్ల వాళ్ళు టెస్ట్ అండ్ వన్డే మ్యాచెస్ అంతగా నచ్చటం లేదు. అవి నచ్చే వాళ్ళు కూడా ఉంటారు, బట్ T20తో కంపేర్ చేస్తే తక్కువ అనమాట. మీరు గమనించే ఉంటారు, ప్రెసెంట్ యూట్యూబ్ లో మామూలు వీడియోస్ కంటే షార్ట్స్ వీడియోస్ ని ఎక్కువగా చూస్తున్నారు. బేసిక్ గా జనాలకి ఓపిక తగ్గింది. అందువల్లే ఫుట్బాల్ టోర్నమెంట్స్, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అండ్ యుఎస్ నేషనల్ బాస్కెట్బాల్ లీగ్, NBA ఫార్మాట్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి BCCI వైస్ ప్రెసిడెంట్ లలిత్ మోడీ 2008లో క్రికెట్ యొక్క బ్యాటిల్ స్టార్ట్ చేశాడు. దాని పేరే DLF ఇండియన్ ప్రీమియర్ లీగ్. అది ఎంత పాపులర్ అయిందంటే క్రికెట్ హిస్టరీలోనే ముందెనడూ లేనట్లు బిజినెస్ మ్యాన్స్ గానీ, బాలీవుడ్స్ గానీ ఇంకా ఎంతో మంది ఈ లీగ్ లో ఇన్వాల్వ్ అయిపోయారు. అందుకే దీన్ని స్టార్టింగ్ లో క్రికెటైన్మెంట్ అని కూడా పిలిచేవాళ్ళు. BCCI ప్లేయర్ డీల్స్ ని స్టార్ట్ చేసింది. అందులో వాళ్ళు ప్రతి టీమ్ కి ప్లేయర్ బిడ్డింగ్ ఆర్ ఆక్షన్ కోసం 80 కోట్ల రూపాయలు ఇస్తారనమాట. అయితే ఒక టీం 80 crores ఎంతమంది టీం మెంబర్స్ని కొనాలి, ఎవరెవరిని కొనాలి అనేది ఆ టీం ఓన్ డెసిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే సపరేట్గా BCCI కొన్ని రూల్స్ కూడా చేసింది. ఆ రూల్స్ ప్రకారం ఒక టీం మ్యాక్సిమం 8 ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని మాత్రమే కొనుక్కోవాలి. అండ్ ఆ 8లో ఎవరైనా 4 ప్లేయర్స్ మాత్రమే ప్లేయింగ్ 11లో ఉంటారు. అయితే ప్లేయర్స్ని కొనుక్కోవటం టీం ఓన్గా చేస్తుంది కాబట్టి ప్లేయర్స్ ఉండటానికి, తినడానికి, మ్యాచెస్ కోసం ట్రావెల్ చేయడానికి అండ్ ఇలాంటి అన్ని ఖర్చులు ఆ టీమే చూసుకోవాల్సి ఉంటుంది. టీం ఎక్కడి నుంచైనా ఎలా ఉన్నా, టీంకి మంచి ఇన్కమ్ ఉన్నా లేకపోయినా వాళ్ళ రెవెన్యూ నుంచి 20% మాత్రం ఖచ్చితంగా BCCIకి సపరేట్గా పే చేయాల్సిందే. అయితే ఆక్షన్ నుంచి BCCIకి 20% పే చేసే వరకు మొత్తం మనీ ఐపీఎల్ టీమ్ ఓనర్స్ ఓన్గా ఖర్చు పెట్టాలి. అంటే కేవలం ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే టీమ్స్ ఇంత పెద్ద మొత్తంలో సొంత డబ్బు ఖర్చు పెడుతున్నాయా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే మొత్తం ఖర్చు ఐపీఎల్ టీమ్ ఫ్రాంచైజెస్ పెట్టుకున్నప్పటికీ కూడా 45 days to 60 days నడిచే ఈ టోర్నమెంట్ వాళ్ళు పెట్టిన ఖర్చులో చాలా రెట్లు ఎక్కువ సంపాదిస్తారు. అలా ఎర్న్ చేసే వాళ్ళ ఇన్కమ్లో ఫస్ట్ సోర్స్ సెంట్రల్ రెవెన్యూ. ఈ సోర్స్కి ఫస్ట్ ఛానల్ మీడియా రైట్స్. ఈ టీమ్స్ కి వచ్చే ఇన్కమ్ లో మేజర్ రెవెన్యూ మీడియా రైట్స్ నుంచే వస్తుంది. మీడియా రైట్స్ ఏ ఐపీఎల్ యొక్క బిగ్ ఫైనాన్షియల్ కాంట్రిబ్యూటర్. ఈ మీడియా రెవెన్యూ ద్వారానే ఐపీఎల్ ఒక సంవత్సరంలో 60 to 70% రెవెన్యూ జనరేట్ చేస్తుంది. నమ్మబుద్ధి అవట్లేదా? 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2017 వరకు ఐపీఎల్ టెలికాస్ట్ చేయడానికి సోనీ ఎంటర్టైన్మెంట్ 8,200 కోట్లు పెట్టి రైట్స్ కొనుక్కుంది. అంటే 10 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఐపీఎల్ కి 820 crores వచ్చాయి. ఆ తర్వాత ఐపీఎల్ రైట్స్ స్టార్ ఇండియా తీసుకుంది. స్టార్ ఇండియా 2018లో 16,374 కోట్ల రూపాయలు పెట్టి ఐపీఎల్తో 5 years కాంట్రాక్ట్ చేసుకుంది. అంటే ప్రతి సంవత్సరం స్టార్ ఇండియా ఐపీఎల్కి 3,269 కోట్లు ఇచ్చి వాళ్ళ ఛానల్లో టెలికాస్ట్ చేస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇప్పుడు ఐపీఎల్ ఆన్లైన్ స్ట్రీమ్ ద్వారా కూడా నడుస్తుంది. ఈ స్ట్రీమ్ ద్వారా ఐపీఎల్ వాల్యూ 4 times కంటే ఎక్కువ పెరిగింది. ఐపీఎల్ అనేది ఇండియాలో ఎంటర్టైన్మెంట్ కి అమ్మ మొగుడు లాంటిది. మరి అంత పాపులారిటీ ఉంటే స్పాన్సర్స్ కూడా ఉంటారు కదా. అండ్ ఆ స్పాన్సర్స్ నుంచి వచ్చే మనీయే సెకండ్ ఇన్కమ్, అండ్ అదే టైటిల్ స్పాన్సర్షిప్. మీకు కూడా తెలుసు కదా, ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు DLF IPL అనేవాళ్ళు. ఎందుకంటే DLF
200 crores ఇచ్చి 2008 నుంచి 2012 వరకు ఐపీఎల్ స్పాన్సర్షిప్ కొనుక్కుంది. ఆ తర్వాత 2012లో 397 కోట్లు ఇచ్చి 5 years వరకు పెప్సీ ఈ స్పాన్సర్షిప్ ని కొనుక్కుంది. కానీ 2015లో స్పాట్ ఫిక్సింగ్ జరిగిన తర్వాత నెగిటివ్ పబ్లిసిటీ నుంచి కాపాడుకోవడానికి పెప్సీ టోర్నమెంట్ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత పిక్చర్ లోకి వచ్చింది చైనీస్ మొబైల్ కంపెనీ అయిన వివో ఫస్ట్ ఐపీఎల్ కి 200 crores ఇచ్చి 2 years ఐపీఎల్ స్పాన్సర్షిప్ ని తీసుకుంది. అండ్ 2018లో 2199 crores ఇచ్చి 5 years టైటిల్ స్పాన్సర్షిప్ కాంట్రాక్ట్ తీసుకుంది. అయితే ఆ తర్వాత చైనా ఇండియా మధ్య వచ్చిన పొలిటికల్ టెన్షన్స్ వల్ల 2020లో వివో టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి పక్కకు తప్పుకుంది. అప్పుడు ఆ ఛాన్స్ డ్రీమ్ 11 కి దొరికింది. డ్రీమ్ 11 222 కోట్లు ఇచ్చి టైటిల్ స్పాన్సర్షిప్ తీసుకుంది. అయితే ఇదంతా జస్ట్ నథింగ్ అంతే. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అసలు ఐపీఎల్ ఇన్కమ్ అయిన యాడ్స్ అండ్ ప్రమోషన్స్ రెవెన్యూ. వీటి ద్వారా ఐపీఎల్ కి డబ్బులే డబ్బులు. టీవీ అండ్ ఐపీఎల్ స్ట్రీమింగ్ టైంలో మ్యాచ్ మధ్యలో వచ్చే యాడ్స్ ఐపీఎల్ ఇన్కమ్ ని 2 times ఇంక్రీజ్ చేస్తుంది. 2018 నుంచి స్టార్ స్పోర్ట్స్ ఐపీఎల్ అఫీషియల్ బ్రాడ్కాస్టర్ అండ్ మ్యాచ్లో ఓవర్కి మధ్యలో 10 seconds యాడ్స్ నడుస్తాయి. దానివల్ల ప్రతి మ్యాచ్లో నియర్లీ 2300 seconds యాడ్ ఇన్వెంటరీ ఖాళీగా ఉంటుంది. అండ్ బ్రాండ్స్ కస్టమర్స్కి సింపుల్గా దగ్గర అవడానికి అండ్ ప్రతి ఒక్కరికి రీచ్ అవడానికి ఇదే వాళ్ళకి దొరికే మంచి టైం. అందుకే బ్రాడ్కాస్టర్స్ 10 seconds స్లాట్స్ ని బ్రాండ్ కోసం ఓపెన్ చేస్తారు అండ్ ప్రతి సెకండ్ కి 5 lakhs బ్రాండ్స్ నుంచి ఛార్జ్ చేస్తారు. అందుకే స్టార్ ఇండియా 2019లో కేవలం యాడ్స్ చూపించడం ద్వారానే 2200 కోట్ల రూపాయలు సంపాదించింది. ఈ ఇన్కమ్ కేవలం మ్యాచ్ మధ్యలో కొద్దిసేపు వచ్చే యాడ్స్ నుంచి వచ్చేది. అయితే ఇన్కమ్ లో ఇంకా మిగిలిన స్టేజ్ ఏంటంటే లోకల్ రెవెన్యూ ఐపీఎల్ ఇన్కమ్ లో 10% ఉంటుంది అండ్ అదే ఐపీఎల్ ఇన్కమ్ లో థర్డ్ స్టేజ్. అయితే అసలు లోకల్ రెవెన్యూ అంటే ఏంట్రా బాబు అని మీకు డౌట్ రావచ్చు. లోకల్ రెవెన్యూ అంటే లోకల్లో వచ్చే ఇన్కమ్ లైక్ టికెట్ సేల్స్ కానీ మెర్చెండైజ్ కానీ ఇలాంటివి అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ టికెట్ సేల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రతి ఐపీఎల్ ఫ్రాంచైజ్ హోమ్ గ్రౌండ్లో తక్కువలో తక్కువ 7 మ్యాచ్లు ఉంటాయి. ప్రతి మ్యాచ్లో సుమారుగా 4 crore కి టికెట్స్ అమ్ముడుపోతాయి. అండ్ ఒకవేళ ఆ హోమ్ గ్రౌండ్ లో ఏదైనా హై వోల్టేజ్ మ్యాచ్ జరిగిందనుకోండి లైక్ ముంబై వర్సెస్ చెన్నై, ఆ టైంలో ఆడియన్స్ ఎక్కువ మనీ పే చేసినా సరే మ్యాచ్ చూస్తారు. ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లో ఫ్యాన్స్ అండ్ ఫ్రాంచైజ్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి ఉంటారు. అందుకే టికెట్స్ అమ్మడంలో ఎక్కువ హక్కు ఫ్రాంచైజ్ ఓనర్స్ కి ఉంటుంది. అందులో 80% వాళ్ళు తీసుకొని మిగతా 20% హోమ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కి ఇస్తారు. ఆ తర్వాత వస్తుంది స్పాన్సర్స్ ఛాన్స్. స్పాన్సర్స్ మార్కెటింగ్ లో కీ రోల్ ప్లే చేయడానికి బాగా యూజ్ అయ్యేది జెర్సీ. ఐపీఎల్ ద్వారా ప్లేయర్స్ జెర్సీ పైన కలర్ఫుల్ బ్రాండ్ లోగోస్ కనిపిస్తాయి. ఆ బ్రాండ్స్ ఫ్రాంచైజీకి మనీ పే చేసి వాళ్ళ ప్రొడక్ట్స్ ని టీమ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రమోట్ చేస్తారు. అండ్ స్టేడియంలో పెట్టే పెద్ద హోర్డింగ్స్ అండ్ బోర్డ్స్ కూడా అందులోనే పార్ట్ అయి ఉంటాయి. ఈ స్పాన్సర్షిప్ ద్వారానే ప్రతి ఐపీఎల్ టీం వాళ్ళ రెవెన్యూలో 20 to 30% మనీని గ్యాదర్ చేస్తుంది. సో ఇన్ని రకాలుగా ఐపీఎల్ ఓనర్స్ డబ్బులు సంపాదిస్తారు. ఒక ఐపీఎల్ టీం బాగా పర్ఫామ్ చేసినా చేయకపోయినా టీం ఓనర్స్ కి మాత్రం లాస్ అయితే ఉండదు. ఫుల్ డబ్బులే డబ్బులు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావడం అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.